गायत्री शुभ फलदात्री गायत्री शुभ फलदात्री सावित्री वेद वरदात्री गायत्री शुभ फलदात्री। అందరికీ నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. దేవి నవరాత్రిలో ఈరోజు 3వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఇవాళ మన తెలుగు రుచి ఎన్నో ప్రత్యేకమైన వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజ్ గారు ఏం వంట చేస్తారు చూద్దామా. వెల్కమ్ రాజ్ గారు. హలో రాజ్ గారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏం వంట చేస్తున్నారు? చామకూర పప్పు అండి. చామకూర పప్పు. చామకూర అంటే చామగడ్డల ఆకు రాజు గారు? ఎస్ అండి. సో చామగడ్డ ఆకుతో చేస్తారు. తర్వాత చామకూర అని చెప్పేసి ఇంకొకటి కూడా అంటే కాడ కొంచెం తేడాగా ఉంటుంది, అది కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. ఈ రెండింటితో కూడా మనం పప్పు కూరలు లేదా ఏదైనా స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకుంటుంటారు. ఇప్పుడు మీరు ఏ ఆకుతో చేస్తున్నారు? సో చామదుంప ఆకుతో చేస్తున్నాను. ఓకే రాజు గారు. చామకూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామకూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చామకూర 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, తరిగిన టమాటో 1. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. అలాగే శనగపప్పు వచ్చేసి కొంచెం పలుకుగానే పెట్టేసుకుంటాం. సో ఇది మనకు పప్పుగా తగులుతూ ఉంటుంది మధ్యలో. ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. నూనె ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఎండుమిరపకాయలు, సో దీంతో పాటుగా పోపు దినుసులు, కొద్దిగా మెంతులండి. మెంతులా? ఓకే. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఓకే, చిటపట్లాడుతున్నాయి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సో దీంట్లోనే కొద్దిగా ఇంగువ అండి. చామకూర కాడలతో పాటు మనం ఆకు కూడా మొత్తం తరిగేసుకున్నాం. ఓకే. సో కాడతో మనకు రుచి అనేది బాగా వస్తుంది. సో కొంచెం లేతగా ఉండే ఆకులు అయితే మనకు బాగుంటుంది, మరీ ముద్దురు కాకుండా. ముదురుగా ఉంటే కాడలు ఏమైనా చేదు ఉంటుందా రాజుగారు? ఆకు దగ్గర మనకు కొంచెం వగరు వస్తుంది. ఓకే. కాడ బాగానే ఉంటుంది, కొంచెం ఆకు దగ్గర కొంచెం మనకు వగరు వస్తుంది. ఇది కొంచెం వేగాలి మనకు. సో ఇది వేగుతున్నప్పుడే ఇక్కడ కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకున్నాం. సో డిష్ మొత్తానికి సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. ఆకు కొంచెం వేగిన తర్వాత కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను టమాటో వాడుతున్నాను. ఓకే. లేదా కొంచెం చింతపండు గుజ్జు అయినా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో టమాటో ముక్కలు కొంచెం మగ్గితే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పప్పులు 2 కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో చాలా ఈజీ, అంటే పప్పులు ఉడికించుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. అవును. సో మిగతాది వెంటనే అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న కందిపప్పు, అలాగే శనగపప్పు, కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే. కావాలంటే మనం ఇలా ముద్దకూరలానే ఉంచుకోవచ్చు. కొంచెం లూజ్గా కావాలనుకుంటే సెమీ గ్రేవీగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు.
మనం కొంచెం అలా లూజ్గా చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుందాం వాటర్. రోటీ కానీ లేదా రైస్ కానీ దేంతోనైనా తీసుకోవచ్చండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో పప్పు ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. సో రెడీ అయిపోయిందండి. ఓకే, మనం బౌల్లోకి తీసేసుకున్నాం. డిష్ అవుట్ చేద్దాం. ఇంకొద్దిగా కొత్తిమీర పైనుంచి. ఓకే, చామకూర పప్పు రెడీ అండి. చామకూర పప్పు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. చామకూర పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు, శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చామకూర, ఉప్పు, కారం, పసుపు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామకూర పప్పు రెడీ. తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా మంచి గంధం పొడి తీసుకుని అందులో కాస్త పసుపు, పాలు యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక పరోటా చేస్తున్నానండి. బీరకాయ శనగల పరోటా. వావ్, బీరకాయ శనగల కూర విన్నాను కానీ పరోటా వినలేదు రాజుగారు. ఈరోజు చూద్దరు కానీ. ఓకే, బీరకాయ శనగల పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ శనగల పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన నల్ల శనగలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. నల్ల శనగలు ఉడికిచ్చేసి ఇలా మిక్సీ పట్టేసి పెట్టేసానండి. ఓకే, సో ఇది మనకు స్టఫింగ్కి వెళ్తుంది కాబట్టి కొంచెం ఇలా మిక్సీ పట్టేస్తే పరోటాలో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో పేస్ట్ లా కాకుండా ఈ విధంగా కొంచెం పొడి పొడిగా చేసి పెట్టేసుకోండి. ఓకే, బీరకాయ వచ్చేసి మిక్సీ పడుతున్నాం. సో తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మనం. దీంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా వాము, ఇది మిక్సీ పట్టేస్తుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లో గోధుమ పిండి, ఓకే, ఇక్కడ పిండికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె అండి. సో చపాతీ పిండిలాగా ముద్దగా చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ పడుతుంది. స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నల్ల శనగల పౌడర్, నల్ల శనగలు నానబెట్టి పొడి చేసుకున్నారు, ఉడికించి. ఎస్ అండి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తరుక్కోవాలి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర, సో ఇక్కడ స్టఫింగ్ సరిపడా ఉప్పు.
సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. సో ముందుగా రెడీ చేసుకున్న పిండిని సరిపడా తీసుకుని సో కొద్దిగా పొడిపిండి వేసుకున్నాం. సో దీని మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ అండి. ఓకే. ఓకే. సో ఇది ఇలా అంచుల్లో మొత్తం మూసేసుకొని క్లోజ్ చేసుకోవాలి. సో చేతి ఒకసారి ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకొని డ్రైగా ఉంది కదా, తర్వాత కొంచెం పొడిపిండి జల్లి సో దీన్ని మనం పరోటాలో అత్తేసుకోవాలండి. సో డ్రైగా ఉంది కాబట్టి అక్కడక్కడ కొంచెం మనకు ఓపెన్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం నేతితో రెండు వైపులా కాల్చుకోవాలండి. ఓకే. ఓకే. ఒకవైపు కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకొని అటువైపు మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది మనం రెగ్యులర్గా తీసుకున్నట్టే రైతా లేకపోతే మామూలు పెరుగు ఏదైనా పచ్చడి కాంబినేషన్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే. బ్రష్ ఇస్తారా? ఓకే. సో పేస్ట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బీరకాయ అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. ప్లేట్ ఇస్తారా? ఓకే. సో దీనికి ఒక కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే. సో కీరాతో చేస్తున్నానండి. స్టెప్స్లా కట్ చేస్తున్నాం. ఆ కీరా షేప్ అలా ఉండడం వల్ల వస్తుంది రాజు గారు? కొంచెం రౌండ్గా ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. స్వాన్ చేసినప్పుడు చేస్తారు కదా, అలా చేస్తారు. ఎస్ అండి, సేమ్ కటింగ్. సో ఆ వేరియేషన్స్లో చాలా రకాలుగా మనం ఇలా డిజైన్స్ చేసుకోవచ్చు. సో ప్లేట్ గార్నిష్కి ఈ డిజైన్ అనేది బాగా పనిచేస్తుందండి. అవును. సో సలాడ్స్ మధ్యలో కానీ లేకపోతే ఏదైనా డిష్ చేసినప్పుడు సైడ్లో డెకరేట్ చేయడానికి అనేది బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. కీరా అనేది మనం కొంచెం ఆ డార్క్ కలర్ తీసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఐడియాస్ అప్పటికప్పుడు మనకి రాక సరే వద్దులే అని లైట్ తీసుకుంటాం, కానీ ఇలా కొంచెం అంటే ముందే ప్లాన్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ డిస్ప్లే ఎలా ఉంటుంది అనేది. అవును. చూడండి ఇలా సింపుల్గా చేసేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. బాగుంది. ఓకే. సో బీరకాయ శనగల పరోటా రెడీ. బీరకాయ శనగల పరాటా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. బీరకాయ శనగల పరాటా తయారు చేసే విధానం: మిక్సీ జార్లో బీరకాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు, వాము వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన నల్ల శనగలు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వత్తుకోవాలి. దీని మధ్యలో శనగల మిశ్రమం ఉంచి అంచులు మూసి పరాటాలా వత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బీరకాయ శనగల పరాటా రెడీ. తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనందరం కూడా జుట్టు గురించి, స్కిన్ గురించి, కళ్ళ గురించి, లిప్స్ గురించి, అన్నింటి గురించి కేర్ తీసుకుంటాం. చెవుల గురించి అస్సలు పట్టించుకోం. చెవుల గురించి కూడా కేర్ తీసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెవులకి కోల్డ్ క్రీమ్ అప్లై చేసుకుని పడుకున్నట్లయితే చెవులు మృదువుగా తయారవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షాప్ స్పెషల్. షాప్ స్పెషల్ ఏంటి రాజు గారు? స్పెషల్ సాగో డేట్స్ ఖీర్ అండి. సాగో డేట్స్ ఖీర్. సాగో అంటే సగ్గుబియ్యం. సగ్గుబియ్యమా? Yes. ఓకే రాజు గారు. సాగో డేట్స్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాగో డేట్స్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, డేట్ సిరప్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? సో ముందుగా దీంట్లో మనం గసగసాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఓకే. సో దానివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది మనకు గసగసాలకు. సో ఇవి మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో ఇదే ప్యాన్లో సో కొద్దిగా నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అండి, ఓకే, కాజు, బాదం, కిస్మిస్ ఈ 3 కూడా దోరగా వేయించేసుకున్నాం. సో కావాలంటే దీంట్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కాచి చల్లార్చిన పాలండి. ఓకే. ఆ సగ్గుబియ్యం ఒక్కటైతే మనకు అంత బాగోదు కాబట్టి చాలామంది కూడా యాడ్ చేస్తుంటారు. శనగపప్పు నానబెట్టేసి ఉడికించేసుకోవాలండి. నానబెట్టి ఉడికించిన శనగపప్పు. అవునండి. సో దీంతో పాటుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం. ఓకే. సో ఇది కొంచెం మనకి ఇక్కడ సగ్గుబియ్యం మనకు ఉడకాలండి. సో ఆల్రెడీ పప్పు ఉడికింది కానీ సగ్గుబియ్యం కూడా మనకి ఈ పాలలో ఉడికితే ఆ తర్వాత స్వీట్నింగ్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ముందుగానే యాడ్ చేస్తే ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటాం. ఓకే. కాబట్టి కాసేపు మనం అది ఉడకనిచ్చేద్దాం. ఉడికితే అప్పుడు మనం డేట్స్ అనుకున్నాం కదా. అవును. సో ఇక్కడ ఖర్జూరం సిరప్ మార్కెట్లో దొరుకుతుంది. లేకపోయినా మనం ఆ ఖర్జూరాల గింజలు తీసేసి కొద్దిగా నీళ్ళలో నానబెట్టేసి మిక్సీ పట్టేసుకున్నాం, సిరప్ అనేది రెడీ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇంత ఫైన్ కావాలనుకుంటే కొంచెం వడగట్టేసుకోవాలి. ఓకే. మనం ఇంట్లో చేసుకుంటే సో ఇది కాస్త మనకు ఉడకాలి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేద్దాము అనుకుంటాము, కానీ టైం లేదనిపిస్తుంది, ఒక్కోసారి బద్ధకంగా అనిపిస్తుంది. ఇలా వ్యాయామాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. ఏ వ్యాయామం చేయకపోయినా కూడా కాస్త ప్రతిరోజు మెట్లెక్కి దిగడాన్ని అలవాటు చేసుకున్నా కూడా అది కూడా మంచి వ్యాయామమే అంటున్నారు నిపుణులు. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజుగారు. సగ్గుబియ్యం ఉడికినాయా? ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో డేట్ సిరప్ అండి. సో మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. హనీలో కూడా చేసుకోవచ్చు రాజుగారులా? చేసుకోవచ్చు, కంటే ఎక్కువ వేడి చేయకూడదు అంటారు. అవునవును. ఎండింగ్లో మనం పాయసం తయారు చేసుకున్నాక ఎండింగ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో దీంట్లో చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు, ఓకే, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. ఒకసారి బాగా కలిపేసి ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే రాజుగారు. దీంట్లో ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. సాగో డేట్స్ ఖీర్ రెడీ అండి.
చూస్తున్నారు కదండి, సాగో డేట్స్ ఖీర్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. సాగో డేట్స్ ఖీర్ తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్ లో గసగసాలు వేసి వేయించాలి. అదే ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. ప్యాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. తర్వాత డేట్ సిరప్, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన గసగసాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సాగో డేట్స్ ఖీర్ రెడీ. गायत्री शुभ फलदात्री, गायत्री शुभ फलदात्री, सावित्री वेद वरदात्री, गायत्री शुभ फलदात्री. టైం. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. ముందుగా చామకూర పప్పు. ఎస్. అన్నంలోకి బాగుంటుంది, రోటీలో కూడా సూపర్ గా ఉంటుంది. ఆ పరోటా కూడా నాకు వేచింది, తినేసేయచ్చు మనం. చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు పరోటా. ఎస్. సో బీరకాయ శనగలు. ఎస్, బీరకాయ శనగలు పరోటా. వావ్, చాలా బాగుంది. అని మనం ఆ పిండిలో కూడా పేస్ట్ లా చేసి యాడ్ చేసాం కదా, దాంట్లో కొంచెం వాము కూడా వేసాం. అవును. సో అంటే కొంచెం హెవీగా ఉంటుంది అనుకున్నప్పుడు వాము, సోంపు కానీ లేదా జీలకర్ర లాంటి ఏదైనా యాడ్ చేసుకుంటే కొంచెం అది మనకు తిన్న తర్వాత హెవీగా అనిపించకుండా కొంచెం ఈజీగా అరుగుతుంది. ఎస్, ఆ బీరకాయ వేయడం వల్ల దాని టేస్ట్ బాగా తెలుస్తుంది, కానీ పర్టికులర్ గా బీరకాయ ఆ వెజిటేబుల్ అని మాత్రం అంత తెలియదు. అంటే వాటర్ వెజిటేబుల్ ఉన్న అదే అన్నమాట. మరి అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఎస్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సాగో డేట్స్ కి టేస్ట్ చేద్దామా రాజు గారు? ఎస్. సగ్గుబియ్యం సాఫ్ట్ గా అసలు అవి ఉన్న ఫీల్ లేదు. అవును, అలా నాలుగు పైన అలా ఆడుతూ ఉన్నాయి. అవును, స్వీట్ కరెక్ట్ సరిపోయింది. అలాగే గసగసాలు వేయడం వల్ల భలే ఉంది రాజు గారు. వచ్చింది తర్వాత శనగపప్పు కూడా వేసుకున్నాం కదా. అవును. సో అది పంట కింద నలిగినప్పుడు మనకు ఇంకో డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ. అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి మెడ దగ్గర కాస్త నలుపుదనం కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా కీరా దోస గుజ్జు తీసుకుని దాన్ని మెడ చుట్టూ మృదువుగా మసాజ్ చేసుకొని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే మెడ దగ్గర ఉన్నటువంటి నలుపు క్రమేపీ తగ్గుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ తులసి. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. దేవి నవరాత్రులు వచ్చేసాయి కదండి. సో అమ్మవారికి నైవేద్యం చేయాలి కదా, ఎలాంటి నైవేద్యం చేయాలి, ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అని లేడీస్ చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఈరోజు ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను, జొన్న రవ్వ పాయసం. సో ఈ ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో జొన్న రవ్వ పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న రవ్వ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, కొబ్బరి పాలు 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు. ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, నెయ్యి వేసుకుంటున్నాను ప్యాన్లో. డ్రై ఫ్రూట్స్ వేగడానికి. ఎప్పుడైనా స్వీట్ అనగానే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కదా, అలానే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అండ్ కొబ్బరి కొంచెం చిన్న పీసెస్గా చేసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని సో కొంచెం వేగనిద్దాం.
అమ్మవారి నవరాత్రులు అనగానే ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది. పిల్లలందరూ అన్ని కాలేజెస్కి, స్కూల్స్కి అన్నిటికీ హాలిడేస్. సో రోజుకొక ప్రసాదం పెడుతూ ఉంటారు. మస్ట్ అండ్ షుడ్గా కూడా నాకు తెలిసినంత వరకు అయితే స్వీట్ డెఫినెట్లీ ప్రతిరోజు పెడతారు. సో ఈసారి ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి పెట్టండి అమ్మవారికి ప్రసాదం లాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో జొన్న రవ్వని జావలాగా చేసుకొని తాగుతారు, నేను కూడా తాగుతాను. సో జొన్న రవ్వతోటి ఈరోజు స్వీట్ అనగానే చాలామందికి ఎలా చేస్తారు అనే థాట్ రావచ్చు. సో చేసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ వేగిపోయాయి. సో తీసి పక్కన పెట్టేసుకుందాము. సో అన్నీ తీసేసాం కదా. సో నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను, లైక్ ఉడకబెట్టేసుకున్నాను శనగపప్పుని. సో ఇవి ఎందుకు వేస్తున్నానంటే ఇవి మంచిగా తింటూ ఉంటే క్రిస్పీగా అలా తగులుతుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో అందుకని సో మరీ మెత్తగా ఉడకపెట్టుకోకండి. మెత్తగా ఉడకపెట్టుకుంటే అవి ఏమంటారు మెత్తగా అయిపోతాయి. దీంట్లో ఉడికినప్పుడు, జొన్న రవ్వలో ఉడికినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతాయి అంటే టేస్ట్ రాగలదు. సో నార్మల్గానే ఉడకబెట్టుకోండి, ఎక్కువ టైం తీసుకోకండి. కొంచెం పలుకుగా ఉండాలి, కొంచెం పప్పుగా ఉండేలాగా ఉడకపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ శనగపప్పులో నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నాను. ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఒరిజినల్ కొబ్బరి పాలు అనమాట. సో వీటిని యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. కొన్ని వాటర్ యాడ్ చేసేసాను. కొంచెం ఫ్లేమ్ పెంచేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను. సో ఈ పాలు కొంచెం మరిగేదాకా వెయిట్ చేద్దాం మనం. సో దేవీ నవరాత్రులు అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. 9 days కూడా బతుకమ్మని పేరుస్తాము, చాలా బాగా ఆడతాము. సో ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి నేను సెలబ్రేట్ చేసుకోవట్లేదు, వెళ్ళట్లేదు. ఇక్కడ షూటింగ్ వర్క్ వల్ల ఇక్కడ స్టక్ అయిపోతున్నాను. కానీ పండగ అనగానే అమ్మ వాళ్ళ ఇల్లు లేదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు అలా వెళ్తూ ఉంటాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం విలేజెస్లో. నేనైతే ఎస్పెషల్గా అమ్మమ్మతోటి చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఈ పండగని. చాలా అంటే చాలా, ఎందుకంటే ఈ పండగకి మాకు ఎక్కువ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు స్కూల్లో. క్రిస్మస్కి అండ్ ఈ పండగకి బాగా ఎక్కువ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు అనమాట. మాది క్రిస్టియన్ స్కూల్ యాక్చువల్లీ. సో పండగ వస్తుంది అని అంటే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాము ఏంటి అదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ పండగ వచ్చింది, హాలిడేస్ ఎన్ని డేస్ ఇస్తున్నారు అని అది ఆలోచించుకొని పండగకి ఎప్పుడు ఊరు వెళ్ళాలి, తొందరగా బ్యాగ్ చదువుకోవాలి, తొందరగా వెళ్ళాలి, ఈ ఆరాటం ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఖాళీ దొరికితే బాగుండు వెళ్దాం అంటే ఖాళీ కూడా దొరకట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు అలానే అయిపోయింది. సో చూస్తే కనుక పాలు మంచిగా మరిగిపోతున్నాయి. సో యాక్చువల్గా దేవి నవరాత్రులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మా దగ్గర 9 days సెలబ్రేట్ చేస్తారు, బతుకమ్మని వేస్తారు, ఆ రోజు ప్రసాదాలు చేస్తారు, చాలా స్వీట్ ప్రసాదాలు ఎక్కువ చేస్తారు. సో పాలు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను కొబ్బరి పాలల్లో ఉడకపెట్టుకున్నాను జొన్న రవ్వని. సో ముందుగానే ఉడకపెట్టేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అంటే టైం కుదరదని. మీరు కూడా ముందుగా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది బాయిల్ అయింది కొబ్బరి పాలల్లో, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీకు కొబ్బరి పాలు అవైలబుల్ లేకపోతే నార్మల్ పాలల్లోనే. సో అలా అనమాట. కెరియర్ బిగినింగ్ అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని. సో కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా ఇంటికి వెళ్ళడం కన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎక్కువ ఇష్టం. అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను యాక్చువల్గా నేను. సో కెరియర్ స్టార్టింగ్లో అందరూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, అది ఇది అని అంటారు. 100% నేను అది చెప్తాను. నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. యాంకర్గా వచ్చాను, న్యూస్ రీడర్గా, లైవ్ షోస్ చేశాను. లైవ్ షోస్ చాలా ఎక్కువ ఇష్టపడేదాన్ని యాక్చువల్గా. మంచిగా ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఆడియన్స్ తోటి డైరెక్ట్గా కాల్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు.
చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని యాంకరింగ్ని. న్యూస్ని కొంచెం బోర్గా ఫీల్ అయ్యేదాన్ని యాక్చువల్గా. తెలుగు అంత స్పష్టంగా నేను పలకలేకపోయేదాన్ని యాక్చువల్గా. చాలా అవర్డ్స్ని నేను పలకలేకపోయేదాన్ని. బట్ న్యూస్ కన్నా కూడా యాంకరింగ్ని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ యాంకరింగ్ తర్వాత ఇప్పుడు యాక్టింగ్ని ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ 7 years కెరియర్లో కూడా అలా ఎలా అయిపోయింది 7 years కెరియర్ నాకు అసలు తెలియదు. చాలా బాగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, ఆదరించారు. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తోటి, మంచి క్యారెక్టర్స్ తోటి మీ ముందుకి డెఫినెట్గా వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. చాలామంది నాకు సోషల్ మీడియాలో, సోషల్ నెట్వర్క్స్లో మెసేజ్ చేస్తున్నారు, అపర్ణ బాగున్నారు, అపర్ణ బాగుంది, ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి. ఇంత బాగా మీ అందరు ఆదరిస్తున్నారు అని అంటే బికాజ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు అలానే ఉండాలి. ఇప్పుడే కాదు, ఫర్దర్గా కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తోటి మీ ముందుకు వస్తాను. వంటలు కూడా ఇలా చేసి చూపిస్తాను అప్పుడప్పుడు వచ్చి. మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి సో కొంచెం యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో అయితే పండక్కి స్వీట్ చేస్తారు, బట్ ఎక్కువ నేను తినను. గారెలు, పుబ్బట్లు, నాన్ వెజ్లో చికెన్, మటన్ ఇవి దసరాకి యాక్చువల్గా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుంటారు చాలామంది ఇళ్ళల్లో. కొన్ని సైడ్స్ ప్రిపేర్ చేయరు, కొన్ని సైడ్స్ ప్రిపేర్ చేస్తారు. సో బెల్లం యాడ్ చేసాం కదా, మెల్ట్ అయిపోతుంది మంచిగా. యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. స్వీట్ అంటే బేసికల్గా మంచి ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం వేయగానే ఎంత బాగా వస్తుందో. సో డ్రై ఫ్రూట్స్ స్టార్ట్లో నేను వేయించుకున్నాను కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను. అంత మంచిగా కలిసిపోయింది కదా. సో ఇంకా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంత బాగుందో కదా. కానీ తప్పు, ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత ప్రసాదం అప్పుడు. సో గుమగుమలాడిపోయే జొన్న రవ్వ పాయసం తయారైపోయింది. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. జొన్న రవ్వ పాయసం తయారు చేసే విధానం. ముందుగా జొన్న రవ్వ కొబ్బరి పాలలో ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో ఉడికించిన శనగపప్పు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన జొన్న రవ్వ, బెల్లం, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ పాయసం రెడీ. రాజుగారు, నేను జొన్న రవ్వ పాయసం చేశాను, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, కమ్మకమ్మగా వచ్చిందండి. కొబ్బరి పాలు వేశారు కదా, తర్వాత మధ్యలో ఆ శనగపప్పు, ఉడికించిన శనగపప్పు వేశారు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు మెయిన్గా. సో ఇలా ప్రసాదాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా కొబ్బరి ముక్కలు కూడా. సూపర్గా వచ్చింది. ఓవరాల్గా సింపుల్గా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ పదార్థాలు కూడా దీంట్లో పడట్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో చూసారు కదండి, జొన్న రవ్వ పాయసం చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. సో దేవి నవరాత్రుల్లో ఇలాంటి రెసిపీని చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం మీద ముడతలు అనేవి వయసుతో పాటు వచ్చేస్తూ ఉంటాయి కదా, కానీ ఈ ముడతలు కాస్త వాయిదా వేసుకోవడానికి, కాస్త తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అదేంటి అంటారా? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి కానీ, మెడకి కానీ, చేతులకు కానీ కొద్దిగా బాదం నూనె అప్లై చేసుకుని ఉదయం లేచి వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ ముడతలు తగ్గుతాయి. ఈ రోజు వంటలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు చూసిన ఫస్ట్ రెసిపీ చామకూర పప్పు.
సో చామకూర పప్పు అనేది చామగడ్డలని ఆకులు అనమాట. సో ఈ ఆకుల్లో చాలా ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆకుల్లో మనకి వైటమిన్ కే ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, కాపర్, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట చామకూరలో. సో దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కందిపప్పు. సో కందిపప్పులో నుంచి కూడా మనకి ఎక్కువగా వచ్చేది కార్బోహైడ్రేట్స్ అనమాట. సో 80% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, 20% మనకి ప్రోటీన్ అనేది కందిపప్పు నుంచి వస్తుంది. సో కందిపప్పులో మనకి కొంచెం ఫోలేట్ ఉంటుంది, కాపర్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో శనగపప్పులో కూడా చాలా ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఫోలేట్, ఫైబర్ కంటెంట్, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే బీపీ ఉన్న వాళ్ళు సో రెగ్యులర్గా వాళ్ళకి దాల్స్, డిఫరెంట్ దాల్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా లీఫీ వెజిటేబుల్తో పాటు ఒక డిఫరెంట్ దాల్స్ అని చేసుకున్నప్పుడు మన బీపీ కంట్రోల్గా ఉంటుంది అనమాట. ఇంట్లో మనం టమాటో కూడా యాడ్ చేసుకున్నాము. సో టమాటో ఎప్పుడైనా మనం కుక్ చేసిన టమాటోనే తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో న్యూట్రియన్స్ అనేది అప్పుడే మన బాడీలోకి అబ్జార్ప్షన్ అవుతుంది అనమాట. సో లైకోపిన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది టమాటోలో. సో లైకోపిన్ అనేది ఎక్కువగా మనకి ఫైటింగ్ ఇన్ఫెక్షన్ అంటే డిసీజ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ సో మన బాడీని ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ అండ్ న్యూట్రిషియస్ పప్పు. సో ఇది అందరూ తీసుకోవచ్చు. జొన్న రవ్వ పాయసం, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జొన్న రవ్వ. సో జొన్న రవ్వ అనేది మన ఒక మిల్లెట్ అనమాట. సో మనకి మిల్లెట్స్లో ఎక్కువగా ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం ఎప్పుడైతే తింటామో అది ఎక్కువగా టైం అంటే షుగర్ లెవెల్స్ అనేది మన బాడీలోకి ఎక్కువ ఫాస్ట్గా రానియకుండా సో మెల్లిగా షుగర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో ఇది జొన్నల్లో మనకి ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం కొబ్బరి పాలు ప్లస్ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాము. సో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మనకి కోకోనట్లో. సో కోకోనట్ పీసెస్ కానీ కొబ్బరి పాలల్లో మనకి ప్రోటీన్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది, సో కొంచెం చూసి తీసుకోవాలి. ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము. సో నార్మల్ షుగర్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, బెల్లం కానీ, తేనెలో ఉన్నా కానీ మనం ఏదైనా వాడుకున్నా కానీ దాంట్లో షుగర్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ బెల్లంలో ఎక్కువగా మనకి న్యూట్రియన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మనం నార్మల్ రవ్వతో, నార్మల్ సేమియాతో పోలిస్తే ఇది కొంచెం ఇంకా న్యూట్రిషియస్. సో ఇది పోర్షన్ సైజ్ కొంచెం తక్కువ చేసి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు. సో బీరకాయ శనగల పరోటా, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీరకాయ. సో బీరకాయలో మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో వాటర్ కంటెంట్తో పాటు మనకి బి విటమిన్స్ అనేది, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నల్ల శనగలు. సో నల్ల శనగల్లో చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ కందిపప్పు, పెసరపప్పుతో పోలిస్తే మనకి నల్ల శనగల్లో చాలా ఇంకా ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాము. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. సో ఇది బీరకాయ అనేది చాలా మంది ఎక్కువగా కర్రీ లాగా ఇష్టపడరు. సో మనం ఇలా పరోటా లాగా చేసుకున్నప్పుడు ఒక డిఫరెంట్గా రెసిపీ ఉంటుంది కాబట్టి సో ఇది హెల్దీ ప్లస్ న్యూట్రిషియస్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. సాగో డేట్స్ కీర్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాబుదానా. సో సాబుదానాలో మనకి ఎక్కువగా ఉండేది కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకు కొంచెం ప్రోటీన్, కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 1 గ్రామ్ తప్పించి ఇంకేం ఉండదు, కానీ ఎక్కువగా అయితే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ డేట్ సిరప్. సో నార్మల్గా మనం షుగర్ ఇవన్నీ వాడతాము, సో దాంట్లో మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, కానీ దీంట్లో డేట్ సిరప్లో మనకి ఐరన్ కూడా ఉంటుంది, కొంచెం కాల్షియం లెవెల్స్ కూడా ఉంటాయి అనమాట డేట్ సిరప్లో. దాంతోపాటు మనకి కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తుంది అనమాట. సో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్తో పాటు. సో ఇది అందరూ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా సిరప్ లాంటిది ఒక చిన్న స్పూన్ లాగా, లేక హాఫ్ టీ స్పూన్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పాలు కూడా యాడ్ చేసుకున్నాము. పాలలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్, కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ ఉంటాయి. సో మనం దీంట్లో అందరికీ తీసుకోవచ్చు. అంటే కాల్షియం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఫర్ టీత్ కాబట్టి బోన్స్కి. సో బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ కానీ, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అనేది మిల్క్ కానీ లేకపోతే కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. సో దీంట్లో మనం శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాం. సో శనగపప్పులో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఐరన్, కాపర్, ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా మన ఫోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫోలేట్ వల్లనే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి మన బాడీలో. సో ఫోలేట్ కానీ, పొటాషియం కానీ ఎక్కువగా ఉంటుంది. సో బీపీ వాళ్ళు వీళ్ళందరూ తీసుకోవచ్చు. సో వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్ అనేది సోర్స్ అనేది ఇవన్నీ శనగలు, పప్పుల నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇది నార్మల్ షుగర్ లాగా కాకుండా మనం డేట్ సిరప్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. ఈ రోజు వంటలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు తగ్గడానికి చాలా రకాల చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటాం కదా.
ఇది కూడా ట్రై చేయండి. అదేంటంటే ఓట్స్ని ప్యాక్ లాగా చేసుకుని, అంటే అందులో కాస్త రోజ్ వాటర్ కానీ నీళ్లు కానీ వేసుకొని ప్యాక్ లాగా చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు ట్రై చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు చాలా వరకు తగ్గుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. సెలబ్రిటీ చేసిన వంట కూడా చాలా బాగుంది. ఇవన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇవ్వండి ఇవాళ తెలుగు రుచిలో ప్రత్యేకమైన వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.